హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 15వ తేదీన గురువారం రోజున అయితే ఈ సింహ రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. దానివల్ల మీరు ఎలాంటి సంఘటనలు తెలుసుకోబోతున్నారు, అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం. ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు, శ్రీ షిరిడి సాయిబాబా ఉపాసకులు. మీ 2 హస్తరేఖలో ముఖ లక్షణం, జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యల్ని తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వ్యక్తులు చాలా గంభీరమైనటువంటి వాయిస్ని అయితే కలిగి ఉంటారు. అలాగే వీరికి గంభీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశి వారి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. సూర్య భగవానుడి ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో చాలా వరకు అదృష్టం అనేది ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహ రాశి వారికి మే 15వ తేదీన గురువారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే వీరికి సమయంలో అయితే ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరి దూరపు చుట్టాల నుండి వస్తుంది. దూరపు చుట్టాల నుండి ఫోన్ కాల్ వచ్చి అందులో ఒక గుడ్ న్యూస్ అయితే ఈ సింహ రాశి వారు వింటారు. ఆ గుడ్ న్యూస్ వినగానే మీరు ఎగిరి గంతేస్తారు. ఇక మీ సంతోషానికి హద్దులే ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారైతే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. వీరి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. ఎప్పటి నుండో మీరు మంచి ఉద్యోగం చేయాలి అని, లేదా మంచిగా సంపాదించాలని, ఒక వ్యాపారంలో సెటిల్ అవ్వాలని మనసులో అనుకుంటూ ఉంటారో, కానీ అది ఏదో ఒక సమస్యతో కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడడం, కొన్ని చెడు శక్తులు అడ్డుకోవడం, ఇలాంటివి జరగటం అనేవి వీరు అవన్నిటిని కూడా ఈ సమయంలో చేయలేకపోతూ ఉంటారు. కనుక ఇప్పటి నుంచైతే మంచి పనులు చేయలేకపోతూ ఉంటారు. వీరు కొన్ని చెడు శక్తులు అడ్డుకోవడం వల్ల ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక ఏ పని అనుకున్నట్లుగా సాగిపోతూ ఉంటాయి ఈ సింహ రాశి వారికి. ఇక వీరికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే.